ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ వస్తే బీసీ కులానికి చెందిన వ్యక్తి ఎస్టీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎన్నికల్లో నిలబడి సర్పంచ్గా గెలిచాడని ఆ ఎన్నికను రద్దు చేసి బై ఎలక్షన్ నిర్వహించాలని రాజంపేట మండలం అన్నారం తండావాసులు డిమాండ్ చేశారు. రాజంపేట ఎంపీటీఓకు వినతి పత్రం ఇచ్చిన అనంతరము తండావాసులు కలెక్టర్కు చేరుకొని కలెక్టరేట్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎస్టీ కాకుండా ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చి అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫేక్ సర్టిఫికేట్లపై గెలిచిన సర్పంచ్ పదవిని రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించి తమకు న్యాయం చేయాలని కోరారు. రిజర్వేషన్ వచ్చిన సర్పంచ్లకు ఎస్టీ నాయక్ బోర్డ్ అని ముద్రాజ్ కులాం సంబంధించిన వాళ్ళు బీసీ వాళ్ళు మా ఎస్టీ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు మా మీద సర్పంచ్ ఫోన్ చేసి మేము ఇక్కడ ఎస్టీ వాళ్ళు లేరని మేము అనుకుంటే ఎస్టీ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు ఇవాళ గెలుపొందారు. వాళ్ళని ఇమీడియట్గా మీరు కఠిన చర్య తీసుకొని ఇప్పటికీ వాళ్ళకు తొలగించాలి, బై ఎలక్షన్ జరిపించాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి మేము ఆర్డీఓ గారికి ఇచ్చినాం కంప్లైంట్, ఎంఆర్ఓ గారికి ఇచ్చినా పట్టించుకోలేడు, కలెక్టర్ గారికి ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదు. ఎవరు కూడా మాకు ఇప్పటిదాకా ఒక ఇది కూడా రిటర్న్ రెస్పాన్స్కు ఇస్తలేరు. మాకు నిర్లక్ష్యం వల్ల మాకు నాశనం పంచాయత్ సెక్రటరీ, ఆర్ఐ, ఎంఆర్ఓ 3 లంచాలు తీసుకొని 3 లంచాలు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించుకొని మాకు అనగదొక్కాలని ఎస్టీ వాళ్ళను అనగదొక్కాలని చూస్తున్నారు సార్. వాళ్ళకి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా సర్పంచ్ పదవి నుంచి వార్డు నెంబర్ 10 నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. దయచేసి బై ఎలక్షన్ జరిపించాలని కోరుకుంటున్నాం. రాజంపేట మండల్ ఎలక్షన్ స్టంట్ గురించి దానికి ముందు నుంచి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి గత లోకల్ బాడీ ఎలక్షన్ గత 2 నెలల ముందు నుంచి మేము ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ సార్ గారికి మేము ఆల్రెడీ అప్పీల్ చేస్తున్నాము. సార్ ఎస్టీ అంటే నాయక్పోడ్ బీసీడీ ముత్యాల వాళ్ళు ఆల్రెడీ మా రిజర్వేషన్ కింద వచ్చి మా రిజర్వేషన్ అనగదొక్కే ప్రయత్నంలో చేస్తున్నారు. దీని గురించి కఠినమైన చర్యలు తీసుకోవాలని లెటర్లు అప్లికేషన్స్ ఇస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఎవరు కలెక్టర్ గారైనా ఆర్డీఓ గారైనా దీనిపైన ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఇంకోటి నెక్స్ట్ టైం బై ఎలక్షన్ స్టంట్ అనేది ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ తేదీ ఖాయమైనప్పటి నుంచి దీంట్లో ముఖ్యంగా రిజర్వేషన్ వచ్చేసి అన్నారం జీపీలో రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. అయినప్పటికీ మా కులస్తులు అనుకునేది ఏంటంటే ఎస్టీకి వచ్చింది రిజర్వేషన్ వేసి మా నుంచి మేమే 2, 3 వేసుకుని 4 వేసుకున్నారు. మేమే అనుకుంటే ఆయన అన్నారం నుంచి ముత్యాల బీసీడీ అనే వ్యక్తి, ముత్యాల రవీందర్, ఇంకా శ్రీశైలం, జనార్దన్, వీళ్ళు 3 కలిసి ఎలక్షన్స్కి గత 3వ రోజు నామినేషన్